తిరుపతి అన్నప్రసాదాల చుట్టూ జరుగుతున్నటువంటి దారుణాతి దారుణమైన దుష్ప్రచారం కొన్ని కోట్ల మంది మనోభావాల మీద, వాళ్ళ విశ్వాసాల మీద, నమ్మకం మీద ప్రభుత్వ అధినేత దగ్గర నుండి లీడ్ చేసుకుంటూ చాలా దారుణంగా దెబ్బ కొడుతున్నటువంటి వ్యవహారం. వీటన్నిటి మీద చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉన్నారు, అదేంటి సార్ ఇంత కాన్ఫిడెంట్గా ఇంత అబద్ధాలు ఎలా, ఇంత దుష్ప్రచారం ఎలా చేస్తారు? చూడండి సార్, ప్రపంచంలోనే #1 స్టూపిడ్ జర్నలిస్ట్ అనబడే ఒకడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను అడిగిన వాళ్ళ గురించి చెబుతున్నా. ప్రపంచంలో #1 స్టూపిడ్ జర్నలిస్ట్ అనే వాడు ఒకడు ఉంటాడు. అది ఇవేవో రిపోర్ట్లు అని చెప్పి 4 పేపర్లు పెట్టాడు. ఒక పేపర్లో ఉన్న ఇంకో పేపర్లకు ఫాంట్ మ్యాచ్ అవ్వదు, ఒక సంతకం ఉండదు. డేట్లేమో ఇప్పుడు జూలై 12 శాంపుల్ తీసుకున్నారు, జూలై 24 రిజల్ట్ వచ్చాయని చెప్పి చెబుతారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత ఈయన నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు, ఒక ఆయన టీటీడీ ఈవో ఆయన ఉన్నారు కదా, అతనేమో మీడియా సమావేశం పెట్టి వెజిటేబుల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. వీళ్ళేమో అడ్డదిడ్డంగా జంతువులని, ఇంకా కౌ అని, పిగ్ అని ఏవేవో చెబుతూ ఉన్నారు. ఎక్కడా మ్యాచ్ అవ్వట్లే. శాంపుల్ ఇచ్చింది వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే, బట్ ఆడ చెప్పిండేది ఇవన్నీ ఏమీ చెప్పలే. కానీ అది వచ్చినటువంటి 2 నెలల తర్వాత ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అన్ని అబద్ధాలతోటి. బట్ వీళ్ళు పోస్ట్ చేస్తున్న ఈ రిపోర్ట్స్ అనే ఈ ఫేక్ వాటిలో ఒక్కో దాంట్లో ఒక్కో రెఫరెన్స్ నెంబర్ ఉంది. మరి ఎట్లా సార్? కోట్ల మందికి సంబంధించిన విషయంతో వీళ్ళు ఎందుకు ఇంతగానో మాట్లాడుతున్నారు, ఏ ధైర్యంతో అని అడిగారు. చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పే చాలా సింపుల్ ఆన్సర్ ఒకటే. వాళ్ళకి చెబుతున్న సింపుల్ ఆన్సర్, మీకు చెప్పే సింపుల్ ఆన్సర్ కూడా. ఇటువంటి బ్యాచ్ అబద్ధాలను, దుష్ప్రచారాలను, జనాలను మోసం చేయాలి, జనాలను తప్పుదారి పట్టించాలి అని చెప్పి ఈ బ్యాచ్ ఎవరైనా కానివ్వండి, రాజకీయ పార్టీలా, మీడియానా, మేధావుల ముసుగులోనా, ఇంకో కులం ముసుగులోనా, మతం ముసుగులోనా, ఏదైనా కానివ్వండి, ఈ బ్యాచ్ దృష్టిలో జనం ఎర్రిపప్పలు. ఈ బ్యాచ్ దృష్టిలో జనం ఎర్రిపప్పలు. మనం ఏం చెప్పినా ఈ ఎర్రిపప్పలు వింటారనే ధైర్యం. అండ్ మరీ ముఖ్యంగా దానికి దేవుడు, మతము, భక్తి, భయము, నమ్మకం ఇటువంటివన్నీ మెజారిటీ జనంలో ఎక్కువ కదా. అటువంటి వాళ్ళను భయపెట్టడం మామూలుగా జనాలు ఎర్రిపప్పలని వీళ్ళ ఫీలింగ్. అండ్ ఈ విషయాలు వచ్చేసరికి భక్తి, భయం, నమ్మకం, దేవుడు ఈ విషయాలు వచ్చేసరికి ఈ ఎర్రిపప్పలను మరింతగా మోసం చేయొచ్చు అన్నది ఇటువంటి బ్యాచ్ వాళ్ళ నమ్మకం. వీళ్ళు చేస్తున్న పని అదే. ఎంత ధైర్యం కాకపోతే అంత తప్పుడు ప్రచారం చేస్తారు. ఈ నమ్మే వాళ్ళ మీద ఎంత దారుణమైన అభిప్రాయం వీళ్ళకుంటే ఆ పని చేస్తారు. ఎవడు అధికారంలో ఉన్నాడు? అసలు ఎప్పుడు శాంపుల్ తీసుకున్నాడు? రిపోర్ట్ ఇచ్చినోడు ఎవడు? ఏంటివి ఇవంతా? అసలు ఎడిటింగ్లు, ఫేకులు, ఒక్కో దగ్గర ఒక్కో నంబర్, ఒక్కో దగ్గర ఒక్కో ఫాంటు, దాని సిగ్నేచర్ లేవు, స్టాంపులు లేవు, ఏవి మ్యాచ్ అవుతలేవు. వీళ్ళు చెబుతున్న డేట్ ప్రకారమే జూలై 12 శాంపుల్ తీసుకుంటే అసలు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నది ఎవరు? అసలు ఫలితాలు వచ్చే నెక్స్ట్ ఇమ్మీడియట్గానే టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు రాజీనామా చేశారు. అయినా అన్నప్రసాదాలు తయారు చేసే దగ్గర ఒకరు తయారు చేస్తాడా? ఒక అధికారి ఏమన్నా సంబంధం ఉంటుందా డైరెక్ట్గా? ఆడెవరో శ్రీ వైష్ణవులు తయారు చేస్తారట. ఒకరు ఉంటారా, ఇద్దరు ఉంటారో, వందల మంది ఉంటారు. ఎవరిని మేనేజ్ చేస్తారు, ఎవరిని మ్యానిపులేట్ చేస్తారు? ఏంటివి ఇదంతా? అయినా కూడా ఎందుకు ఇంత మోసం చేస్తారు జనాలను? ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు? ఎందుకు ఇంత దుష్ప్రచారం? వాళ్ళని ఎందుకు ఇంత భయపెడతారంటే వాళ్ళు ఎర్రిపప్పలు, నువ్వేమన్నా చెప్పు నమ్ముతారు అనే ప్రగాఢ విశ్వాసం వీళ్ళకు. అంతకుమించి ఇంకేం లేదు. జనాలు తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు, చెప్పు తీసుకొని కొడతారు అనే ధైర్యం ఉంటే ఎవడు ఈ పని చేయడు. ఈ రోజు నుంచేనా? 94, 95 నుంచి ఇదే పని కదా. అయినా కూడా అంత ధైర్యంగా ఎట్లా చేస్తున్నారంటే చాలామందిని మనం ఎర్రిపప్పలు చేయగలుగుతున్నాం కదా అని చెప్పి నమ్మకం. చాలామంది ఆ నమ్మకం. ఎర్రిపప్పలు అయ్యేవాడు కూడా కాళ్ళు ఎగరేసుకొని నేను ఎర్రిపప్పు అయ్యా అనకుండా వాడు రకరకాలుగా సమర్థించుకుంటున్నాడు. ఈ ఎర్రిపప్పలు ఇంకో రకం.